హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సద్దక్ అఫీషియల్స్. ఇది వచ్చేసరికి పెళ్ళికి వెళ్తున్నాం అన్న రాజమండ్రి. కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను వీడియో, మీరేమనుకోకండి, ఎందుకంటే ఎడిటింగ్ అవన్నీ కొంచెం ఉండేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో బస్సులో వెళ్తున్నాం రాజమండ్రి పెళ్ళికి. సో బస్సులో ఫుల్గా ఎంజాయ్ చేసేసాం, పాటలు పెట్టుకొని అందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఆఖరికి పెళ్లి కూతురు కూడా డాన్స్ చేసింది. సో ఈ వీడియో మీరు చూసే ఉంటారు, రీల్ అయితే మా ఆయన చేశారు, అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు, మరుదులు, మా అబ్బాయి అందరూ చేశారు. లాస్ట్లో మేము కూడా చేసాం అనమాట. అండ్ అసలు ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా చేసాము. అండ్ ఈ మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి శ్రావ్యదే అనమాట. సో అందుకని అందరూ డాన్స్ చేశారు, అందరూ ఎంజాయ్ చేసాం అనమాట. చూడండి ఇక్కడ మా తమ్ముళ్ళు, మరిది అసలు మామూలుగా లేదు, ఒక హైప్లో ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. అండ్ రాజమండ్రి వెళ్ళేసరికి ఈవినింగ్ అరౌండ్ 6 అయిపోయింది. సో ఇక్కడ చూడండి మా ఆయన మామూలుగా వెళ్ళేదా అది డాన్సా ఇంకేమన్నా లారెన్స్ మాస్టర్ చూస్తే అంటాడేమో, అసలు చూడు మామూలుగా వేయట్లేదు, అసలు చూపేస్తున్నాడు. నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది వాళ్ళు డాన్స్ అలా వేస్తుంటే. చూడండి నేను ఎంకరేజ్ చేస్తున్నాను, కనుక్కుండి ఎలా చేస్తున్నారు ఏంటి అని. బయట వీళ్ళ పేర్లు చెప్పలేదు కదా, తిను చెక్స్ షర్ట్ వేసుకునేది, గీతలు షర్ట్ వేసుకుని సంజు, తను శ్రావ్య వాళ్ళ ఫ్రెండ్ అండ్ తమ్ముడు అవుతాడు. అండ్ వెనకున్న బ్లాక్ అండ్ వైట్ చెక్స్ వేసుకున్న తనేమో మా తమ్ముడు. ఇక్కడ కూర్చున్నాము వేణు, తను మరిది అవుతాడు, తిను వేణు మరిది అవుతారు. సో వీళ్ళందరూ అండ్ శ్రావ్య ఫ్రెండ్ మహి కూడా వచ్చింది, తను డాన్స్ చేయలేదు బట్ ఎంకరేజ్ చేసింది అనమాట వీడియోస్ తీస్తూ అందరికీ. మా అబ్బాయి అయితే పుష్ప స్టెప్ మామూలుగా వేయలేదు, ఒక లెవెల్లో ఎనర్జీతో వేసాడు అనమాట. అసలు చూడండి ఎలా వేస్తున్నాడు పుష్ప అని. సో ఇంకా బస్సులో అయితేసరికి ఏం చేసాము, అక్కడ లంచ్ చేసేసి మేము 3 o'clockకి లంచ్ చేసాము అనమాట. లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. అంత హడావుడి ఉంది, మీరు వీడియోలో చూడొచ్చు ఆ హడావుడి ఏంటి అన్నది. అది ఫుల్గా నవ్వుకోవచ్చు, ఎందుకంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ. సో ఇది ఎంట్రీ అనమాట, పెళ్లి కూతురు ఎంట్రీ. అండ్ మేము వెహికల్ దిగిన తర్వాత నుంచి అక్కడ నుంచి పెళ్లి కూతుర్ని డప్పులతో తీసుకొచ్చారు అండ్ కళ్యాణ మండపానికి. అరౌండ్ కొంచెం డిస్టెన్స్ ఉండిద్ది అంతే. సో ఇది కొబ్బరికాయ పట్టుకునే ఆచారం మనం వీడియోలో అదే సినిమాల్లోనే చూస్తాము, కానీ ఇది ఇక్కడ నేను ఫస్ట్ టైం చూశాను, అలా పట్టుకొని అమ్మాయి రావటం. అండ్ ఇక్కడ రావటమే రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ గణపతి పూజకి కూర్చోబెట్టారు తన్ని. గణపతి పూజకి అంటే సింపుల్గా రెడీ చేసేసాము. అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చింది. సో తను సింపుల్గా రెడీ చేసేసరికి టైం పట్టింది అన్నమాట. సింపుల్గానే టైం అంటే ఇంకా హెవీగా ఇంకెంత టైం పట్టేదో, బట్ అంత హడావుడి అయిపోయింది. బట్ బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము. కొన్ని క్లిప్స్ అయితే నేను మిస్ చేశాను, ఎందుకంటే పెళ్లి హడావుడి కాబట్టి తను పెళ్లి కూతురు దగ్గర ఉండాలి. సో నేనైతే తీయలేదు, మా ఆయన అయితే వీడియో తీశాను. సో A to Z మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు ఎలా చేశారు ఏంటి అనేది. ఇది ఎంట్రీ ఉండేది, బాహుబలి ఎంట్రీ. ఈ క్లిప్పే నేను మిస్ అయిపోయాను, నేను చూడలేదు, నేను వీడియో కూడా తీయలేదు. సో ఇక్కడికి వచ్చేసరికి పెళ్ళి ఎవరు ప్రపోజ్ చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు వచ్చేసరికి మా పెద్ద ఆడబిడ్డ అండ్ అన్నయ్య. అసలుకి ఆ శారీ చూసి వాళ్ళ వైఫ్ చాలా బాగుంది ఈ శారీలో అని ప్రపోజ్ చేస్తున్నాడు. ఎలా ప్రపోజ్ చేస్తున్నారో చూడండి, నాకైతే వాళ్ళ నవ్వు వచ్చింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటుంది అలా ప్రపోజ్ చేయగానే. సో కొంచెం మూమెంట్స్ అలాగా బాగుంటుంది కదా, అందుకని క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేసరికి పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు అలా కుర్చీ చుట్టూ అలా తిరిగేసి, అంటే 2 గరిక ముంతలు, పెళ్లి కొడుకుది ఒకటి పెళ్లి కూతురుది ఒకటి, అలా చుట్టూ తిరిగేసి అక్కడ ఉన్న దానికి దారం కట్టారన్నమాట చైర్స్కి, అవి తెంపేసి మండపం దగ్గర కూర్చుంటారు. ఇది ప్రాసెస్ అనమాట. సో ప్రాసెస్లో అలా తిరుగుతూ ఉన్నాము. అక్కడ కూడా కొబ్బరి బొండం పట్టుకొని ఉన్నారు చూసారా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అండ్ గరిక ముంత. నేనైతే వడి బియ్యం పట్టుకొని ఉన్నాను. మీకు డౌట్ రావచ్చు, వడి బియ్యం వచ్చేసరికి వీళ్ళు పసుపు కలపలేదు ఏంటో, మరి వైట్గానే ఉంచేసారు బియ్యము. సో అలాగా 3 చుట్లు తిరిగాము, రౌండ్గా తిరిగాము. ఆ బియ్యం చాలా వెయిట్గా ఉన్నాయి నేను పట్టుకున్న బియ్యము, కానీ అంతే కష్టంగా పట్టుకొని తిరిగాము అనమాట. ఆ దారం కట్టారు కదా, ఆ దారాన్ని పంతులు కాదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తెంపేస్తారు. తెంపేసి ఆ దారం వచ్చేసరికి మనము లేడీస్కి పసుపు తాడు ఉంటుంది కదా, సూత్రము, దానికి కట్టుకుంటారంట దారము. సో కొత్తగా ఉంది కదా, నాకు కూడా కొత్తగా అనిపించింది. సో అలా తిరిగేసి ఆ దారం తీసుకున్నాను, కానీ బట్
మిస్ అయిపోయింది, ఎక్కడ మిస్ అయిపోయిందో. అలా 3 రౌండ్లు అలా 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 తిరిగేసాము. సో మీరైతే ఈ వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. చూసారా అలా తెంపేస్తున్నారన్నమాట దారాన్ని, షా 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 అని తెంపేస్తున్నారు. సో ఈ వీడియో వచ్చేసరికి మా ఆయన తీశాడు, జూమ్ చేస్తాడు, జూమ్ చేసి తీశాడు. నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు చెప్పండి. శారీ అది నా రిసెప్షన్ శారీ అనమాట. ఇప్పుడు కూడా బాగుంది, అందరూ అన్నారు బాగుంది బాగుంది అని. సో ఇలా కూర్చోబెట్టారు అమ్మాయిని. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని పూజలు ఉంటాయి కదా, అలా తిరిగిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ పూజ చేయించారు. ఎన్ని పూజలు, ఎంత కష్టంగా. ఆ రోజు ఫుడ్ కూడా పాపం తను తినలేదు, ఎన్ని పెళ్ళి అయిన తర్వాత తిన్నారు ఫుడ్ అయితే. వచ్చేసరికి చూసారా మేకప్ కూడా ఎక్కువ ఏమేయలేదు, జస్ట్ లైట్గా హడావుడి, రండి 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 స్టేజ్ మీదకి రండి, టైం అయిపోయిందని. ఇది కంటిన్యూ వీడియో, ఇంకొక బ్లాగ్ ఉంది, అది చూడండి. బాయ్ బాయ్.